హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బానే ఉన్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే థర్స్‌డే ఈవినింగ్ అండి. యాక్చువల్‌గా మే మంత్‌లో మా బాబుది బర్త్‌డే అయిందని చెప్పాను కదా! నెక్స్ట్ వీక్ తీసిన వీడియో బట్ పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పి బర్త్డే రోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదండి. కనీసం కేక్ కటింగ్ కూడా చేయలేదు. అంటే యాక్చువల్ కేక్ కటింగ్ మా పెద్ద బాబాయ్ వద్దన్నాడు. ఏం కేక్ కటింగ్ ఏం వద్దు మమ్మీ అన్నాడు. బట్ ఆ రోజు అయితే తనకు మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. టైంకి అయితే అవ్వలేదు. ఆన్లైన్ అవడం వల్ల టైంకి అవ్వలేదు అనమాట. నెట్ ఇష్యూస్ వల్ల ఇలా టైంకి అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అవ్వలేదు. ఇంకా అందువల్ల అయితే మేము ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. ఎగ్జామ్ అయ్యాక ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ రోజు మండే ఒకటి రావడం వల్ల అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇంట్లోనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ 4 days తర్వాత హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి అడిగితే ఇంకా మా పెద్ద బాబాయ్ అయితే మమ్మీ ఫేవరెట్ ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్దాం అన్నాడు. నా ఫేవరెట్ ప్లేస్ ఏదో కదండి, ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను. నా ఫేవరెట్ ప్లేస్ అయితే సాల్మియాలో బీచ్ సైడ్ పిజ్జా హట్ అనమాట. అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మా చిన్న బాబు చెప్తున్నాడు, ప్రతిసారి నువ్వు ఇక్కడికే తీసుకొస్తావు, పిజ్జా హట్ అంటే ఇక్కడికి తీసుకొస్తావు అని చెప్పేసి అని లాగుతున్నాడు. ఇంకా అక్కడ అదే చెప్తున్నాను నేను వీడియోలో, ఇక్కడ ఎక్కడికి వచ్చామో తెలుసా అంటే తెలుసు ఇలాగని చెప్తున్నాడు అనమాట. ఇంకా మా పెద్ద బాబు అయితే వాడిది బర్త్డే లాస్ట్ 2 years నుంచి అయితే కేక్ కటింగ్ ఏం చేసుకోవట్లేదండి, వద్దనేసాడు. పిల్లలు మన దృష్టిలో వాళ్ళు చిన్నగానే ఉంటారు, బట్ వాళ్ళు అయితే పెరుగుతూనే ఉంటారు కదండి. తల్లికి ఎప్పుడు పిల్లలు చిన్నపిల్లలాగే కనిపిస్తారు. బట్ లాస్ట్ ఇయర్ 11 years అప్పటి నుంచి అయితే బర్త్డే చేసుకోవట్లేదు తను. అంటే కేక్ కటింగ్ అలాంటివి ఏవి వద్దనేసాడు. ఇంక ఇంట్లోనే అందరం ఫ్యామిలీ మొత్తం సరదాగా ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ఇంకా ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకున్నాడు. బట్ ఫ్రెండ్స్ని అయితే ఇంకా ఆ రోజు ఎగ్జామ్స్ అవుతుందని ఎవరిని పిలవలేదు అనమాట. ఇంకా ఆ రోజు నార్మల్గా ఊరుకుని ఆఫ్టర్ 4 days తర్వాత హాలిడే వస్తే ఇంకా హాలిడే రోజు వీకెండ్ అయితే ఇంక ఇలా బయటకు వచ్చాం ఫ్యామిలీ అంతా కలిసి. ఇంకా బయట అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. అంటే ఇక్కడ కూడా కేక్ కటింగ్ ఏం చేసుకోదండి, జస్ట్ ఫుడ్ డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాం అనమాట అంతే. యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ బర్త్డే అయిన తర్వాత నేను పూజ పెట్టుకున్నాను అని చెప్పాను కదా, షాపింగ్ అని బయలుదేరాము. బట్ షాపింగ్కి వెళ్ళడానికి అవ్వలేదు మాకు. అంటే అక్కడ పార్కింగ్ అంతా ఖాళీ లేదు. ఇంకా అదంతా తిరిగినందుకు అక్కడ వెయిట్ చేయడం టైం వేస్ట్ అని చెప్పేసి ఇంక ఇటు వచ్చేసాం అనమాట. నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి నెక్స్ట్ డే అయితే షాపింగ్కి వెళ్ళాము. ఆ వీడియో ఆల్రెడీ నేను షాపింగ్ వెళ్ళిన వీడియో కదా, పూజ వీడియో కదా, ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టేశాను. ఈ వీడియో లేట్గా పెడుతున్నాను అనమాట, ఇంకా లాస్ట్ సాటర్డే కాబట్టి ఆ వీడియో పోస్ట్ చేసేసాను. ఇంక ఇక్కడైతే చిన్న పిల్లలు 3 ఉన్నాయండి. వాటితో అయితే మా చిన్న బాబు చాలా ఎక్కువసేపు ఆడాడు అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మన ఇండియాలో కుక్కలు ఎలా ఉంటాయి, ఇక్కడైతే పిల్లలు అలా ఉంటాయి అనమాట. చాలా ఇదిగా ఉంటాయి. బీచ్ సైడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లలు అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నేను వీడియోలో అది కూడా షేర్ చేసుకుంటూ చూసేసేయండి. ఇంకా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా చాలాసార్లు ఈ పిజ్జా హట్కి వచ్చాను, కానీ ఎప్పుడు కూడా ఇక్కడ ఈ కార్నర్ ప్లేస్ అయితే మాకు ఎప్పుడు కూడా రాలేదు. ఎప్పుడు లోపలే కూర్చొని తినేవాళ్ళము. బయట అయితే ఎప్పుడు కూడా టేబుల్ ఖాళీ ఉండదు కదా. బట్ ఈసారి అయితే మాకు ఇక్కడ బయట వ్యూ పాయింట్లో అయితే బాగా దొరికింది అనమాట ఈ టేబుల్. చూసారా పిల్లలు ఎలా ఉన్నాయి, భలే ముద్దుగా ఉన్నాయి. చిన్న పిల్లలు 3 ఉన్నాయి అనమాట. అవి పిల్లలు అనేది ఎదిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటారంటారు కదండి, అలానే అనమాట. యాక్చువల్గా మా పెద్ద బాబు అయితే లాస్ట్ 11 years వచ్చిన కాడ నుంచి అయితే 2 years నుంచి అయితే బర్త్డే చేసుకోవట్లేదు మీన్స్ కేక్ కటింగ్ అలాంటివి ఏమీ సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అడిగినా కూడా వద్దనేస్తున్నాడు. అట్లీస్ట్ కేక్ కటింగ్ చేసుకుందాం వద్దనేస్తున్నాడు. ఇలా ఫ్యామిలీ మొత్తం అయితే బయటకు వస్తాం అనమాట డిన్నర్కి, అంతే తప్ప డిన్నర్కి లంచ్కి అలా బయటకు వచ్చి ఫ్యామిలీ మొట్టగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం. కానీ కేక్ కటింగ్ అయితే అవి ఏమి చేసుకోవట్లేదు అనమాట. తనే వద్దనేసినప్పుడు ఇంక మనం ఫోర్స్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. అదే మా చిన్నప్పుడు అయితే కేక్ కటింగ్ యాక్చువల్గా అయితే పెళ్లికి ముందు అయితే కేక్ కటింగ్ చేయలేదండి. ఆఫ్టర్ పెళ్ళి అయిన తర్వాత నేను ఫస్ట్ నా బర్త్డే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాను. బట్ ఇప్పుడు పిల్లలకి మనం చేస్తామని వాళ్ళు చేయించుకునే ఏజ్ వచ్చేసరికి వాళ్ళు చేయించుకోవట్లేదు. ఇంకా మా చిన్న బాబాయ్ అయితే అలా కాదులేండి, ఖచ్చితంగా బర్త్డే అయితే సెలబ్రేషన్ చేయాల్సిందే, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి ప్లానింగ్లు ఇచ్చేస్తాడు. మనం చెయ్యాలి కానీ అటు పెద్ద డెకరేషన్ చేసి మరీ చేయమంటాడు అనమాట. మనం అంత చేయలేం. కానీ ఇంకా ఇక్కడైతే పిజ్జా రావడం టైం పడుతుంది. డ్రింక్స్ ఇంకా స్టార్టర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు తను. ఇంకా డ్రింక్స్ వచ్చేసి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చెప్పుకున్నాం. ఇక్కడైతే పొటాటో ఫ్రైస్ అలానే చికెన్ వింగ్స్ వచ్చాయి అనమాట. ఈ చికెన్ వింగ్స్ అయితే నేను నా కోసం చెప్పాను. ఈ పొటాటో ఫ్రైస్ అయితే మా చిన్న బాబుకి ఖచ్చితంగా పొటాటో ఫ్రైస్ అయితే ఉండాలి. పిజ్జా హట్కి వెళ్ళినా ఎక్కడికి ఎందుకో తెలియదు, నాకు ఇక్కడ పిజ్జా హట్ కంటే టేస్ట్ అదంతా కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. వేరే దగ్గరతో చూస్తే ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ ఇక్కడికి రావడానికి ఇష్టపడతాను. ఇది వచ్చేసి మాకు దగ్గరలోనే సాల్మియాలోనే ఉంటుంది, కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట మా ఇంటికి. అందుకని చెప్పి మరేమో వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది అనమాట. మనం తింటున్నప్పుడు కానీ చూడడానికి కానీ వ్యూ పాయింట్ అంతా కూడా బాగుంటుంది అనమాట. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఫుడ్ అయితే తినొచ్చు మనం. అందుకని చెప్పేసి ఏమో తెలీదు ఈ ప్లేస్ని అయితే నీకు అలానే తినేసిన తర్వాత కూడా ఒక 1/2 hour మనం ఇక్కడ బీచ్లోనే ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చు. కూర్చొని కొంతసేపు అలా బీచ్ వ్యూ చూస్తూ ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఈ ప్లేస్ని అయితే ఇష్టపడతాను అనమాట. ఇంకా వేరే ప్లేసెస్లోకి వెళ్ళినా కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు నాకు, ఎందుకో తెలియదు.
ఇక్కడ వరకు మీరు నా వీడియోని చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు అనమాట, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా అదర్ కంట్రీస్లో ఉంటున్నామంటే మన ఫ్యామిలీ మట్టుకే కదండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇంతే కదా, ఇంకా వేరేదంటూ ఏమి ఉండదు. అందుకని చెప్పేసి వీకెండ్స్లో కానీ ఇలా అప్పుడప్పుడు బర్త్డేస్ అప్పుడు కానీ ఇలా బయటకు వెళ్తూ ఉంటే కొంచెం మనకు కూడా రిలాక్సేషన్గా అనిపిస్తుంది అనమాట. అదే మనం ఇండియాలో ఉంటే మన ఫ్యామిలీస్ రిలేషన్స్ ఫంక్షన్స్ అని ఇవన్నీ తిరుగుతూనే ఉంటాము, దేనికో దానికి ఇలా బయటకు వెళ్ళాలి అనే అంత ఇది కూడా రాదనమాట. బట్ ఇక్కడ ఉంటే ఏంటంటే మేమే ఉంటాం కాబట్టి ఇలా ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలే ఉంటాం కాబట్టి ఇంక ఇలా రెస్టారెంట్ కానీ వీకెండ్ వస్తే బయటకు వెళ్ళడం అలా తిరుగుతూ ఉంటాం అనమాట. బట్ మాకు ఇది కూడా హ్యాపీనెస్ని ఇస్తుందండి. కొన్ని మెమరీస్ని అయితే మేము పెట్టుకుంటున్నాం కదా మా ఫ్యామిలీతో. ఇలా ఇంకా ఇక్కడైతే పిజ్జా కూడా వచ్చేసిందండి. పిజ్జా అయితే 2 ఒకటే ఆర్డర్ ఇచ్చామన్నమాట. క్రాంచీది, నాకైతే ఇదే ఇష్టము. పైన స్పైసీ క్రీమ్ వేస్తారు, బాగుంటుంది టేస్ట్ అయితే. నేను జూమ్ చేసి కూడా మీకు వీడియో పెడతాను చూడండి. యాక్చువల్గా అయితే ఇండియాలో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అది ఎందుకో నాకు అర్థం కాదు. ఇక్కడ చూసారు కదా క్రాంచీది అనమాట. ఇదైతే చాలా బాగుంటుందండి, పైన స్పైసీనెస్ క్రీమ్ వేస్తాడు. క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము 2 ఒకటే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. 2 ఒకటే ఫ్లేవర్ ఆర్డర్ పెట్టుకున్నాము, ఎందుకంటే మాకు ఈ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఇంకా 2 ఒకటే ఫ్లేవర్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. పిజ్జాలో ఎందుకో తెలియదు, నాకు 1-2 పీసెస్ తినేపటికి స్టమక్ అంతా ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది. అది చీజ్ వల్ల లేకపోతే ఏంటో నాకు అర్థం కదా, బ్రెడ్ వల్ల తెలియదు. బట్ నాకు మాక్సిమం 1-2 పీసెస్ అంతకు మించి అయితే నేను తినలేను. వెళ్ళే ముందు అయితే అనుకుంటాను అనమాట, పిజ్జా అబ్బా మంచిగా తిందాం అని చెప్పి, బాగా తిందామని చెప్పేసి. బట్ ఎందుకో తెలీదు, నాకు 1 పీస్ తినేపటికి సగం హాఫ్ స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. ఇంకా సెకండ్ పీస్ అయితే చాలా కష్టంగా అయితే తింటాను అనమాట. ఎందుకో తెలియదు. స్టార్టర్స్ కూడా అంత ఎక్కువగా ఏం తినకపోయినా కూడా పిజ్జా పీసెస్ అయితే 2 పీసుల కంటే ఎక్కువ తినలేను. బట్ సాలెడ్ తిన్న రోజు అయితే ఇంకా ఒకటే పీస్, ఇంక ఈరోజు సాలెడ్ ఆర్డర్ పెట్టుకోలేదు కాబట్టి మేము 2 పీసెస్ అయితే తిన్నాను. కానీ సాలెడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఒకటే పీస్ అనమాట, అది తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే సాలెడ్ అంతా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే మా దేవేష్ మా బాబు అంటున్నాడు, మమ్మీ తను మనకి తెలిసిన అంకులే కదా, తెలిసిన వాళ్ళే కదా అంటున్నాడు. బట్ ఏమో ఎక్కడ చూసామేమో తెలియదు లేరా అని చెప్పేసి అంటున్నారు. తను ఎవరో కదని మాకు పిజ్జా సర్వ్ చేసిన అతన్నే. తను ఇప్పుడు పిజ్జా సర్వ్ చేసినప్పుడు చూస్తే ఎక్కడో చూసాను అంటున్నాడు అనమాట. ఒక్కొక్కసారి అలానే ఉంటుంది కదా, వాడు పిల్లలతో ఆడుకొని మైండ్ అంతా దాని మీద ఉందనమాట. ఇంకా అతను ఎక్కడో చూస్తాను అనుకుంటున్నాడు, బట్ మాకు సర్వ్ చేసింది అతనే అని అనుకోవట్లేదు. ఇంకా అదే చెప్తుంటే అతను మనం సర్వ్ చేసిన అతనే లేరా అని చెప్పేసి అంటున్నాను. మీకైతే మీలో ఎంతమందికి పిజ్జా ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలానే పిజ్జా ఇష్టమా, బర్గర్ ఇష్టమా, కేఎఫ్సీ ఇష్టమా అనేది కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే కేఎఫ్సీలో రోల్ ఇష్టము, అలానే పిజ్జాలో అయితే సాలెడ్ ఇష్టం అనమాట. నేను సాలెడ్ ఇష్టంగా తింటాను. పిజ్జాలో చెప్పాను కదా, అది సాలెడ్ అంటే అన్ని మిక్స్డ్ ఉంటుంది కదా, అదనమాట. నాది ఆల్రెడీ లాస్ట్ పిజ్జా వీడియో ఉంటుంది, అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫుల్ వీడియో, అది కూడా చూడండి. చూడకపోతే అది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఫస్ట్ టైం మీన్స్ అదే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను షూట్ చేసిన వీడియో అయితే అదనమాట. ఇంకా అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. మీరు ఇక్కడ దాకా నా వీడియోని చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా అనుకోకుండా, వీడియోకి లైక్ సింబల్ ఇవ్వకపోతే లైక్ చేయడం అయితే. ఇంకా మండే రోజు మేము బర్త్డే రోజు అయితే చేసుకోకపోయినా ఇలా వీకెండ్ వచ్చిన తర్వాత ఇలా బయటకు వచ్చాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. చాలా బాగా అనిపించింది ఈరోజు మాకు. ఇది ఒక మెమరబుల్ డే ఇలా ఉండిపోతుంది. ఫ్యామిలీ అంతా ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేయడం అంటే అదొక హ్యాపీనెస్సే కదండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మా ఫ్యామిలీ అంతా ఇలా కలిసి బయటకు రావడం, ఇలా ఫుడ్ కానీ ఏదైనా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకే కదలేండి, అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ నేను కొంచెం ఎమోషనల్ అయ్యానని చెప్పేసి చెప్తున్నాను అంతే. ఇంక ఇక్కడైతే చాలాసేపే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాం అనమాట. ఇంక ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.